విజయనగరంలో ఒక చిత్రకారుడు ఉండేవాడు. అతడు ఎవరైనా చిత్రాన్ని గీయమంటే గీసి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉండేవాడు. ఒకసారి అతడి వద్దకు ఒక వ్యాపారి వచ్చి తన చిత్రాన్ని గీయమని అడుగుతాడు. చిత్రకారుడు వారం రోజుల పాటు కష్టపడి వ్యాపారి చిత్రాన్ని గీస్తాడు. తన చిత్రాన్ని తీసుకువెళ్లాలని వచ్చిన వ్యాపారి ఆ చిత్రాన్ని చూసి, ఇదేంటయ్యా, నా బొమ్మను గీయమంటే ఎవరి బొమ్మనో గీశావు? ఈ బొమ్మకు కాస్తైనా నా పోలికలు లేవే అని చెప్పి ఆ బొమ్మను నిరాకరించి మళ్ళీ ఇంకొకసారి గీయమని చెబుతాడు. చేసేది లేక చిత్రకారుడు మళ్ళీ రెండోసారి వ్యాపారి చిత్రాన్ని గీస్తాడు. అయితే ఈసారి కూడా వ్యాపారి వచ్చి ఆ బొమ్మను చూసి అది తనదిలా లేదని వెళ్ళిపోతాడు. చిత్రకారుడు బాధపడి ఇంటి ముందు విచారంగా కూర్చొని ఉంటాడు. అటుగా వెళ్తున్న తెనాలి రామకృష్ణుడు చిత్రకారుణ్ణి విచారించి విషయం ఏంటని అడుగుతాడు. అంతా విన్న తెనాలి రామకృష్ణుడు చిత్రకారుడికి ఒక ఉపాయం చెబుతాడు. తెనాలి రామకృష్ణుడు చెప్పినట్టు చిత్రకారుడు ఆ వ్యాపారి నిరాకరించిన 2 బొమ్మల్లో ఒకదాని మీద చవట అని, రెండో దాని మీద దద్దమ్మ అని రాసి తన ఇంటి ముందు ఉంచుతాడు. మూడోసారి తన చిత్రాన్ని గీయమని వచ్చిన వ్యాపారికి తన బొమ్మలపై అలా రాసి ఉండడం చూసి ఒళ్ళు మండిపోయింది. ఎందుకలా రాసావ్ అని నిలదీస్తాడు. దానికి ఆ చిత్రకారుడు, ఆ చిత్రాలు మీవి కానప్పుడు మీకెందుకంత కోపం అని గట్టిగా నిలదీస్తాడు. దాంతో వ్యాపారి చిత్రకారుడితో రాజీకి వచ్చి క్షమాపణ కోరి ఆ 2 బొమ్మల్ని కొని ఇంటికి తీసుకుని వెళతాడు. చిత్రకారుడు రామకృష్ణుడికి సంతోషంగా ధన్యవాదాలు చెప్పుకుంటాడు. మరొక మంచి కథను విందాం. ఒకసారి తెనాలి రామకృష్ణుడికి అప్పిచ్చిన వ్యాపారి ఒకతడు రామకృష్ణుడు తనకు అప్పు తీర్చడం లేదని న్యాయాధికారి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేస్తాడు. న్యాయాధికారి తెనాలి రామకృష్ణుడిని పిలిపిస్తాడు. ఆ వ్యాపారి న్యాయాధికారితో, ప్రభు, రామకృష్ణుడు నా దగ్గర 500 దీనార్లు తీసుకున్నాడు. గడువు తీరినా ఇంకా అప్పు తీర్చడం లేదు. మీరు ఎలాగైనా వెంటనే నాకు డబ్బును ఇప్పించండి అని అడుగుతాడు. ఇది విన్న న్యాయాధికారి రామకృష్ణుడి వైపు తిరిగి, నిజమేనా రామకృష్ణ అని అడుగుతాడు. దానికి రామకృష్ణుడు, నిజమే ప్రభు, నాకు కాస్త గడువు ఇప్పించండి. నా దగ్గర ఉన్న ఆవు, గుర్రాన్ని అమ్మి అప్పు తీర్చేస్తాను అంటాడు. దానికి ఆ వ్యాపారి, ఇతడు వట్టి అబద్ధం చెబుతున్నాడు ప్రభు. ఇతడి వద్ద ఆవు, గుర్రమే కాదు, అమ్మడానికి ఇంకేమీ లేదు అని అన్నాడు. దానికి రామకృష్ణుడు, నేను ఏమీ లేని బీదవాణ్ణి అని తెలిసినప్పుడు వెంటనే అప్పు ఎలా తీర్చగలను ప్రభు? కాబట్టి కాస్త గడువు ఇప్పించండి అని అడుగుతాడు. న్యాయాధికారికి ఈ వివరణ సరైనదే అని తోచి గడువు పెంచి ఇద్దరిని పంపించేస్తాడు. మరొక సరదా కథను విందాం. ఒక ధనికుడు ఎంతో డబ్బు వెచ్చించి అందంగా తన శవపేటికను ముందుగానే తయారు చేయించుకుంటాడు. తెనాలి రామకృష్ణుణ్ణి పిలిపించి అతడికి ఆ శవపేటికను చూపించి గొప్పలు చెప్పుకోవాలన్న ఆశతో అతన్ని పిలిపిస్తాడు. వచ్చిన రామకృష్ణుడితో, చూసావా రామకృష్ణ, ఎంత ఖరీదైన కలపతో చేయించానో, పెట్టెపైన చెక్కిన చిత్రాలు కూడా చాలా బాగున్నాయి కదూ అని అంటాడు. తెనాలి రామకృష్ణుడు అవునన్నట్లు తలూపుతాడు. దీనికి ఉపయోగించిన ముడి సరుకులు కూడా చాలా మేలుజాతికి చెందినవి. ఎంత ఖరీదైనా వాటినే ఉపయోగించమని చెప్పాను. చాలా బాగున్నాయి కదూ అంటాడు. నిజమే అన్నాడు తెనాలి రామకృష్ణుడు. అంతటితో ఆపక దాని గురించి ఇంకా గొప్పలు చెబుతూనే ఉంటాడు ధనికుడు. రామకృష్ణుడు తల ఆడిస్తూ వింటూ ఉంటాడు. చివరిగా ఆ వ్యక్తి, ఇంకేదైనా లోపం కనిపిస్తుందా అని అడుగుతాడు. అవును అన్నాడు రామకృష్ణుడు. నమ్మలేకపోయినా ఆ ధనికుడు ఆశ్చర్యంగా, ఏ లోటు కనిపించింది నీకు అని అడుగుతాడు. దానికి రామకృష్ణుడు ఠక్కున, అందులో శవం లేదు కదా, అదొక్కటే లోటు అని అంటాడు. ధనికుడికి నోట మాట రాక నిశ్చేష్టుడైపోయాడు.